హాయ్ అండి. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ నేను వెళ్ళిన టెంపుల్ వచ్చి శ్రీ మహాలక్ష్మి టెంపుల్, గొరవనహల్లి, కర్ణాటక రాష్ట్రంలో మధుగిరికి దాటిని వెళ్ళిన తర్వాత కొరటగిరి అనే కొరటగిరి అనే టౌన్ వస్తుంది. ఆ టౌన్ వెళ్ళిన తర్వాత 9 కిలోమీటర్ల దూరంలో గొరవనహల్లి అనే గ్రామంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం చాలా అంటే చాలా విశేషంగా ఉందండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అంటారు. మన కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రసిద్ధి. చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారి టెంపుల్. ఇది చుట్టూ ప్రాంగణం నేను వీడియో తీసి పంపించానండి, మీకు పెడుతున్నానండి. చూడండి ఇక్కడ ఇది ముందు భాగం ఇలా ఉంటుందండి. అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ చాలా మహిమగా అమ్మవారు చాలా మహిమగా ఉన్నారండి. ఇది శ్రీ మహాలక్ష్మి గొరవనహల్లి. అమ్మవారి లోపల ఇలా దర్శనమిస్తారండి. మనకు కనక మహాలక్ష్మిగా అంటే బంగారు తయారు చేయండి అమ్మవారు. లోపల ఇంకొక విగ్రహం ఉందండి. చాలా 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 అద్భుతంగా అమ్మవారి దర్శనం కలిగిందండి మాకు. అటు తర్వాత అలా కొద్దిగా ముందుకు వెళితే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఈ అద్భుతమైన టెంపుల్లో మనం వెళ్ళి మన మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఇక్కడ మనం సేద తీరొచ్చండి. స్వామివారి దర్శన భాగ్యం కూడా బాగా మనకు అద్భుతంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. బాగా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి శ్రీమన్నారాయణుడు. ఓం నమో వెంకటేశాయ. ఇలా స్వామివారి దర్శనం ఇస్తారండి. మనం అలా లోపలికి వెళ్తే ఈ విధంగా స్వామివారి దర్శనం ఉంటుందండి. చూడండి స్వామివారి చూడముచ్చటగా చక్కగా అందంగా ఎంత ప్రకాశవంతంగా ఉన్నారో చూడండి. ఇక్కడ ముందు భాగంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేశారండి. ఇక్కడ గరుత్మంతునిపై శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసినాడండి. చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఎంత విశాలంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఉన్నాడు స్వామివారు. గోవింద 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 శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. అలా ఉత్సవ విగ్రహాలండి ఇవి. అవి ముందే తర్వాత ఇక్కడ స్వామివారు గుడిలో గర్భగుడిలో నుంచి మూల విరాట్ మనకి ఇప్పుడు దర్శనం ఇస్తారు. చూడండి ఇదిగో ఇక్కడ స్వామివారు చాలా అందంగా అద్భుతంగా ఉన్నారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు శ్రీమన్నారాయణ. బాగా ప్రకాశవంతంగా మెరుస్తూ అందరికీ కోరికలు తీర్చే కోనేటి రాయుడు ఈయన. చూడండి ఎంత బాగా అద్భుతంగా మనకు ప్రకాశవంతంగా దర్శనమిస్తున్నాడు. ఈయన దర్శన భాగ్యం కలగడమే మాకు చాలా అదృష్టంగా భావించామండి. ఆయన అనుగ్రహంతోనే మేము అక్కడికి వెళ్ళాము. ఆయన అనుగ్రహమే మాకు దర్శనం. అటు తర్వాత ఆ టెంపుల్ ఎదురుగా ఒక రిజర్వాయర్ ఉందండి. ఆ రిజర్వాయర్ అలా బ్రిడ్జ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ అటువైపు ఇటువైపు ప్రశాంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఉందండి. ఇది బ్రిడ్జ్ అండి. తర్వాత చాలామంది యాత్రికులు భక్తులు అందరూ వచ్చి ఇక్కడ విశ్రాంతి సేద తీరుతూ ఫోటో వ్యూ అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఆహ్లాదంగా ఉంటారని కోరుకుంటున్నాను.